వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బులకు సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇవ్వబోయే లోన్స్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త అనేది విడుదల చేశారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి, అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్లు ఇక్కడ చూసుకున్నట్లయితే సున్నా వడ్డీ కింద 4,969 కోట్ల రూపాయలు రాయితీ ప్రభుత్వం. ఇక్కడ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, అలాగే మనకు వైఎస్ఆర్ ఆసరా అనగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి, అలాగే సున్నా వడ్డీ పథకాల కింద మహిళలకు ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే 38,273 కోట్ల రూపాయలు అందించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 4.5 ఏళ్లలో మనకు 1.5 కోట్ల మందికి డ్వాక్రా మహిళలకు సంబంధించి లబ్ధి అనేది చేకూరినట్లు వివరించింది. 4,969 కోట్ల వడ్డీ రాయితీ అందించినట్లు పేర్కొంది. రుణాలు సరిగ్గా చెల్లించేందుకు మహిళా సాధికారత కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 ఏళ్ల సంవత్సరానికి సంబంధించి మనకు బడ్జెట్ అనేవి ఇక్కడ 38,273 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించినట్లు అయితే చెబుతున్నారు. 1.5 కోట్ల మంది డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ పథకాలకు సంబంధించి లబ్ధి అనేది చేకూరిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కానివ్వచ్చు, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం సంబంధించి కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి సున్నా వడ్డీ పథకానికి సంబంధించి, అలాగే డ్వాక్రా మహిళలు ఏదైతే లోన్స్ అనేది తీసుకుంటున్నారో సో వాటన్నిటికి సంబంధించి మా ప్రభుత్వం ఈ విధంగా అయితే అందించారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారండి. సో ఇదంటే మనకు ఇక నుండి ఎవరైనా లోన్స్ తీసుకోవాలన్నా కానీ సో తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా, సో వాళ్ళకు తక్కువ వడ్డీతోనే లోన్స్ అనేది అందిస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్